నమస్తే నేటి వార్తలకు స్వాగతం నేను కృష్ణకుమారి వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు విశాఖలో 3 రోజులు పర్యటించనున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మొదటి రోజు జూన్ ని సందర్శించి 2 జిరాఫీల దత్తత స్వీకరణ అనకాపల్లి జిల్లా ముత్యాలమ్మపాలెంలో ఘనంగా ప్రారంభం కానున్న అనకాపల్లి ఉత్సవాల ఏర్పాటు పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేసిన హోంమంత్రి వంగలపూడి అనిత. రోజు రోజుకి పెరుగుతున్న గీతం యూనివర్సిటీ ప్రభుత్వ భూమి బదలాయింపు వివాదం. భూ బదలాయింపుకి వ్యతిరేకంగా గీతం యూనివర్సిటీ బయట ధర్నా నిర్వహించిన వైసీపీ నేతలు. అంగరంగ వైభవంగా ప్రారంభమైన అరకు చలి ఉత్సవాలను ప్రారంభించిన రాష్ట్ర మంత్రులు కందుల దుర్గేష్, గుమ్మిడి సంధ్యారాణి. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అటవీ పర్యావరణ శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ విశాఖ పర్యటనలో భాగంగా ఇందిరాగాంధీ జంతు ప్రదర్శనశాలను సందర్శించి తన ఉదారతను చాటుకున్నారు. తన తల్లి శ్రీమతి అంజనాదేవి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని జూ పార్కులోని 2 జిరాఫీలను ఏడాది పాటు దత్తత తీసుకుంటున్నట్లు ఆయన ప్రకటించారు. ఆ 2 జిరాఫీల సంరక్షణకు అయ్యే సంపూర్ణ వ్యయాన్ని తానే స్వయంగా భరించనున్నట్లు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా జంతువుల సంరక్షణ కోసం కార్పొరేట్ సంస్థలు సామాజిక బాధ్యతగా ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. అనంతరం జూ పార్కులో నూతనంగా నిర్మించిన ఎలుగుబంట్ల ఎన్క్లోజర్ను మంత్రి ప్రారంభించారు. జూలోని ఏనుగులు, నల్ల ఎలుగుబంట్లు, పులులు, సింహాల ఎన్క్లోజర్స్ ను సందర్శించిన పవన్ కళ్యాణ్ జంతువులకు అందిస్తున్న ఆహారం, వాటి ఆరోగ్య స్థితిగతులు, వాటి పేర్ల వివరాలను జూ క్యూరేటర్ను అడిగి తెలుసుకున్నారు. జూ నిబంధనలను పాటిస్తూనే ఏనుగులు, జిరాఫీలకు ఆయన స్వయంగా ఆహారాన్ని తినిపించారు. అనంతరం కంబాలకొండ ఏకో పార్క్ ను చేరుకున్న మంత్రి అక్కడ నూతనంగా ఏర్పాటు చేసిన నగర వనాన్ని ప్రారంభించారు. ఏకో పార్క్ లోని చెక్క వంతెనపై కనోపీ వాక్ చేస్తూ ప్రకృతిని ఆస్వాదించిన ఆయన మార్గమధ్యంలో కనిపించే వివిధ రకాల మొక్కల విశిష్టతను అధికారుల ద్వారా తెలుసుకున్నారు. ముత్యాలమ్మపాలెం సాగర తీరంలో నిర్వహించనున్న అనకాపల్లి ఉత్సవ వేడుకలను అత్యంత వైభవంగా, భద్రతాపరంగా పగడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత అధికారులను ఆదేశించారు. గురువారం ఉదయం జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్, ఎస్పీ తుహిన్ సిన్హా, ఎమ్మెల్యే పంచకల రమేష్ బాబుతో కలిసి ఆమె తీరంలో జరుగుతున్న ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ నెల 30, 31వ తేదీల్లో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ ఉత్సవాలు నిర్వహిస్తోందని తెలిపారు. ముత్యాలమ్మపాలెం తీరంలో విద్యుత్ దీప అలంకరణలు, బీచ్ స్పోర్ట్స్, వాటర్ స్పోర్ట్స్, లైవ్ బ్యాండ్ మరియు ఫుడ్ స్టాల్స్ వంటి ప్రత్యేక ఆకర్షణలు ఉంటాయన్నారు. ముఖ్యంగా పర్యాటకుల భద్రత దృష్ట్యా తీరంలో గజ ఈతగాళ్లను నిరంతరం సంసిద్ధంగా ఉంచాలని అధికారులకు సూచించారు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి నేతృత్వంలో రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని పరుగులు పెట్టేస్తున్నామని, గతంలో విశాఖ ఉత్సవం తరహాలోనే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అన్ని జిల్లాల్లో ఉత్సవాలు నిర్వహిస్తోందని ఆమె పేర్కొన్నారు. క్రాకర్స్ ఒకవైపు, అదేవిధంగా మనకి గీతా మాధురి గారి కాన్సెప్ట్ ఒకటి, అదేవిధంగా జబర్దస్త్ టీం వాళ్ళని కూడా ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడున్న ప్రజలందరినీ కూడా అలరించడానికి, ఒక హ్యాపీ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయడానికి సిద్ధపడ్డాం. అట్ ద సేమ్ టైం మనకి అనకాపల్లిలో కూడా రేపు ఈవినింగ్ కార్నివాల్ ఒకటి ఏర్పాటు చేశాం. మనకి లోకల్ ఫెస్టివల్స్ కి తెలుసు, లోకల్ కల్చర్ తెలుసు. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళినా కూడా మన లోకల్ కల్చర్ అన్నది, మన లోకల్ సాంప్రదాయం అనేది ప్రపంచానికి చూపించడం అనేది చాలా అవసరం. దానిలో భాగంగానే మనకి అందరికి ఇలవేల్పు నూకాలమ్మ తల్లి టెంపుల్ తాలూకా ప్రాశస్యాన్ని చెప్పేటట్టుగా ఒక కార్నివాల్, ఇలాంటి కార్నివాల్స్ ఏర్పాటు చేసుకుని ఎన్టీఆర్ స్టేడియం లో కూడా రామ్ మిరియాల గారిది ఒక కాన్సెప్ట్ కూడా అక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఓవరాల్ గా మేము చాలా అన్ని అరేంజ్మెంట్ చేసాం. ఈ 2 రోజులు అనకాపల్లి ఉత్సవాలు చాలా పెద్ద ఎత్తున జరుగుతాయి. ప్రతి ఒక్కరు కూడా అందరినీ ఆహ్వానిస్తున్నాం, కుటుంబ సమేతంగా ఆహ్వానిస్తున్నాం. కుటుంబ సమేతంగా ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా వీక్షించుకొని
ఒక మంచి ఆనందాన్ని పొందాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాం. ఏదైతే గవర్నమెంట్ ఆశయం ఉందో హెల్దీ వెల్దీ హ్యాపీ ఆంధ్రప్రదేశ్, దానికి మీరందరూ కూడా సహకరించాల్సిందిగా కోరుకుంటున్నా. ఎస్పెషల్లీ ముత్యాలంపాలెం గ్రామ ప్రజలకి కూడా నాకు ఒక విన్నపం, ఇక్కడున్న లోకల్ లీడర్స్ కి అందరికీ కూడా నా విన్నపం, ఇలాంటి కార్యక్రమం నాకు తెలిసి ఫస్ట్ టైం మన ముత్యాలంపాలెం గ్రామంలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీనికి పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, రెవెన్యూ డిపార్ట్మెంట్ వారికి కూడా ప్రజల నుంచి కూడా సహాయ సహకారాలు అవసరం కాబట్టి మీరందరూ కూడా ఆ విషయంలో సహాయం చేస్తారని కోరుకుంటున్నా. గీతం యూనివర్సిటీకి 54.79 ఎకరాల ప్రభుత్వ భూమిని బదలాయిస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భారీ నిరసన చేపట్టింది. రుషికొండ వెంకటేశ్వర స్వామి ఆలయం నుంచి గీతం యూనివర్సిటీ ప్రధాన ద్వారం వరకు వైసీపీ నాయకులు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం యూనివర్సిటీ గేటు వద్ద బైఠాయించి ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ, మాజీ మంత్రులు కురసాల కన్నబాబు, గుడివాడ అమర్నాథ్, ఎమ్మెల్సీ వరదు కళ్యాణి, కేకే రాజు, విజయనగరం జడ్పీ చైర్మన్, భీమిలి వైసీపీ ఇన్ఛార్జ్ మజ్జి చిన్న శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజాధనాన్ని, ప్రభుత్వ ఆస్తులను తన వారికి దోచిపెట్టడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యవహరిస్తున్నారన్నారు. గతంలో ఆక్రమణకు గురైన ఈ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటే ఇప్పుడు వాటిని కారు చౌకగా గీతం సంస్థలకు అప్పగించడం వెనుక పెద్ద కుట్ర ఉందన్నారు. వేలాది కోట్ల రూపాయల విలువైన విశాఖ భూములను ప్రైవేట్ వ్యక్తుల పరం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రాన్ని లూటీ చేయడమే పనిగా పెట్టుకుందని, అందులో గీతం భూముల వ్యవహారం ఒక పెద్ద కుంభకోణమని ఆరోపించారు. ప్రభుత్వం తన నిర్ణయం వెనక్కి తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి పిలుపునిస్తామని హెచ్చరించారు. ఎన్నికల ఓడించి ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రం వచ్చి నీకు రాసి పెట్టారు అనుకుంటున్నారా? ధరదత్తం చేసి మీకు వచ్చి పట్టా ఇచ్చారు అనుకుంటున్నారా? ఈ ధర్మం కాదు, ఇది ధర్మం కాదు. ప్రజాస్వామ్యం ఎవరు కూడా హర్షించరు. ఇవాళ అడుగుతున్నాం భారతీయ జనతా పార్టీని కూడా, ఇవాళ పెద్ద పెద్ద మాటలు చెప్తారే అక్కడ ప్రజాస్వామ్యం దేశం అని చెప్తారే మోడీ గారు, తల్లి లాంటిదని ప్రజాస్వామ్యం చెప్తారే మోడీ గారు. ఏం భారతీయ జనతా పార్టీ నాయకుల్లా విశాఖపట్నంలో ఉన్నారు, మీరు కళ్ళు తెరవండి. ఇదే ప్రజాస్వామ్యం, ఇదేనా అర్థం? చర్చ లేదు. ఇక మన కుటుంబమే దోచుకున్నా సరే ఎవరో అడగనటువంటి పరిస్థితులు ఉంటాయనేటువంటి ఉద్దేశంతో వారి కుటుంబానికి సంబంధించినటువంటి గీతం సంస్థ నేరుగా 54 ఎకరాల 79 దాదాపు 5,000 కోట్ల రూపాయలు విలువైనటువంటి ప్రభుత్వ భూమిని కాజేయడానికి సిద్ధపడింది. రేపు కౌన్సిల్ సమావేశంలో దానికి సంబంధించినటువంటి తీర్మానాన్ని చేయడానికి అడుగులు వేస్తా ఉంది. దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో తీవ్రంగా దీన్ని వ్యతిరేకిస్తా ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో రేపు ఆ ఎజెండా అంశాన్ని తీస్తే తప్ప రేపు కౌన్సిల్ సమావేశం కూడా జరగనివ్వు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎవరైనా 100 గజాలో 50 గజాలో ఆక్రమించుకోవడం చూస్తాం. కానీ ఇవాళ ఇక్కడ గీతం యూనివర్సిటీ సుమారు 150 ఎకరాలు ఆక్యుపై చేసుకుని ఆక్రమించుకొని దర్జాగా కబ్జా చేసి ఇక్కడ యూనివర్సిటీ నడుపుతూ ఒక్కొక్క సీటుకి లక్షల రూపాయలు పేదల నుంచి వసూలు చేస్తూ వేల కోట్లకు పడగలెత్తింది ఈ కుటుంబం. చెప్పేవన్నీ శ్రీరంగ నీతులు, వల్లించేవన్నీ ప్రవచనాలు. తెల్లారు లేస్తే దోపిడీ అనే విషయాన్ని ఈ గీతం యూనివర్సిటీయే మనకు ఒక సాక్ష్యంలాగా కనిపిస్తుంది. ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉన్నప్పుడు 71 ఎకరాలు, ఎకరం 18,000కి ఇదే గీతం యూనివర్సిటీకి ఇచ్చేశాడు. ఆంధ్రప్రదేశ్ తూర్పు తీరాన్ని అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా మార్చడమే కూటమి ప్రభుత్వ సంకల్పమని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. అరకులో నిర్వహిస్తున్న అరకు ఉత్సవ్ 2026లో గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాయణతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కళాకారులను మంత్రులు ఘనంగా సన్మానించారు. అనంతరం మంత్రి దుర్గేష్, మంత్రి సంధ్యారాణి మాట్లాడుతూ జల్ జంగిల్ జమీన్ స్ఫూర్తితో అరకును పర్యావరణ హిత పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. స్వదేశీ దర్శన్ 2.0 పథకం కింద 29.88 కోట్లతో బొర్రా గుహలను ఆధునీకరిస్తున్నామని, ఇందులో అత్యాధునిక లైటింగ్, ఫ్లోరింగ్, ప్రాజెక్ట్ మ్యాపింగ్, ఈవీ బగ్గీలు మరియు పర్యాటక సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. 42.30 కోట్లతో హరిత రిసార్టులను ఆధునీకరిస్తున్నామని చెప్పారు. పర్యాటకాన్ని కాఫీ తోటలతో అనుసంధానం చేసి గిరిజన రైతులకు మేలు చేసేలా ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు. అరకు ఉత్సవం మన సంస్కృతిని కాపాడుతూ
ప్రాంతీయ అభివృద్ధికి బాటలు వేస్తుందని వారు ఆకాంక్షించారు. ఒక ఉత్సవం బాగా జరగాలంటే, ఒక పండుగ వాతావరణం రావాలంటే అందులో పాల్గొనేటువంటి ప్రజల యొక్క ఆనందం కనపడాలి. ఆ రకంగా మీలో ఆనందం కనపడింది. మీరు మాటతో చెప్పకపోయినా ఇందాక మీ మంత్రి గారు మిమ్మల్ని చేతులు పైకెత్తండి అని చెప్పి అడిగినప్పుడు అందరూ కూడా చూశాను నేను. ఎవ్వరూ మినహాయింపు కాదు, ప్రతి ఒక్కరూ కూడా చెయ్యెత్తారు. అందుకు కూడా మీకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఇవాళ అరకు ఉత్సవం చేసుకుంటున్నాం. అరకు అంటే ఇదొక సాధారణమైంది కాదు. వేదిక మీద తమిళనాడుకు చెందినటువంటి కలెక్టర్ గారు ఉన్నప్పటికీ కూడా ఒక మాట చెప్తాను. గతంలో అరకు వచ్చినప్పుడు ఆంధ్ర ఊటీ అనేవారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో 11 మండలాల ప్రజలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి, ఇక్కడ ఉన్నటువంటి గిరిజనులు అభివృద్ధి చెందడానికి, ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతాలు అభివృద్ధి చెందడానికి, ఇక్కడ ఉన్నటువంటి పర్యాటక కేంద్రం మరికాస్త సుందరంగా తీర్చిదిద్దడానికి ఏర్పాటు చేసినవే ఈ అరకు ఉత్సవాలు. అరకు అంటే ఆంధ్ర ఊటీ. ఈ ఆంధ్ర ఊటీని చూడడానికి దేశ విదేశాల నుంచి, వివిధ మండలాల నుంచి, వివిధ రాష్ట్రాల నుంచి ఇక్కడికి విచ్చేసి మన అరకు అందాలను చూసుకొని వెళ్తున్నారు. ఇలాంటి సమయంలో మనం ఇక్కడ ఉన్నటువంటి హోటల్స్ కానీ, ఇక్కడ ఉన్నటువంటి సౌకర్యాలు కానీ ఇంకా సరిపోలేదని, వాటి కోసం ప్రత్యేకమైన సౌకర్యాలని ఏర్పాటు చేయాలని ఒక మంచి ఉద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అందరం హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేయాలి. గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు, మన అందరి అభిమాన హీరో మన అన్న పవన్ కళ్యాణ్ గారు రేపు ఉదయం వస్తున్నారు. పార్లమెంటులో ద్రౌపది ముర్ము ప్రసంగం బీజేపీకు బాకా ఊదే విధంగా ఉందని సిపిఐ నేత రామకృష్ణ విమర్శించారు. 25 కోట్ల మంది పేదలను పేదరికం నుంచి బయటకు తీసుకువచ్చామని గొప్పగా చెప్పుకుంటున్న కేంద్ర ప్రభుత్వం మరి 80 కోట్ల మందికి సబ్సిడీ బియ్యం ఎందుకు ఇస్తుందని ప్రశ్నించారు. ఈ సందర్భంగా నగరంలో సిపిఐ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రూపాయి విలువ పూర్తి పతనావస్థకు చేరుకుంది. రికార్డు స్థాయిలో రూపాయి విలువ పతనం అయినా మణిపూర్లో ఇంకా దారుణాలు జరుగుతున్నానా దాని గురించి ప్రసంగంలో ఎక్కడా లేదని అన్నారు. యూరోపియన్ యూనియన్తో కేంద్రం చేసుకున్న ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ వల్ల దేశానికి మేలు జరుగుతుందా కీడు జరుగుతుందా అనే దానిపై చర్చించాలని డిమాండ్ చేశారు. ఈ ట్రేడ్ ఒప్పందం వల్ల దేశంలో అనేక రంగాలు తీవ్రంగా దెబ్బతింటాయని హెచ్చరించారు. మన ఆటోమొబైల్, చిన్న పరిశ్రమలు వంటివి తీవ్రంగా దెబ్బతినే అవకాశం ఉందన్నారు. మిత్రులందరికీ నమస్కారాలు. నిన్న ఉభయ సభల పార్లమెంట్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు చేసిన ప్రసంగము మసిపూసి మారేడుకాయ చేసే పద్ధతిలో ఉంది. ఒక మాటలో చెప్పాలంటే అసలు ఆమె స్పీచ్లోనే 2 భిన్నాభిప్రాయాలు ఆమె వ్యక్తం చేస్తూ ఉంది. చాలా గర్వంగా చెప్పుకుంది ప్రభుత్వం. ఆమె ద్వారా చెప్పించింది ఏమంటే, ఈ దేశంలో 25 కోట్ల మంది పేదలను మేము ఉద్ధరించాము, వారందరినీ కూడా అబవ్ పావర్టీ లైన్లోకి తీసుకొని వచ్చామని చెప్తా ఉన్నారు. మరి 25 కోట్ల మంది ప్రజలు నిజంగా మీరు పేదరికం నుంచి విముక్తి చేసి ఉంటే ప్రపంచంలో ఏ దేశంలో కూడా లేనట్లుగా భారతదేశంలో 80 కోట్ల మందికి వారందరికీ ఉచితంగా మీరు బియ్యం ఎందుకు ఇస్తూ ఉన్నారు, గోధుమలు ఎందుకు ఇస్తూ ఉన్నారు? మరి అది కూడా ప్రభుత్వమే చెప్పుకుంటారు. ఒకవైపు ఏమో పేదరికాన్నంతా తగ్గించాము, పేదరికం లేదు, అందరూ కూడా బ్రహ్మాండంగా పోతూ ఉంది, దేశంలో మేము ముందుకు పోతున్నాము, ప్రపంచంలో ముందుకు పోతున్నామని మీరు ప్రచారం చేసుకుంటూ మరి 80 కోట్ల మంది భారతీయులకు ఇవాళ మీరు ఉచితంగా బియ్యం ఇస్తూ ఉన్నారంటేనే మీ అర్థమవుతూ ఉంది ఈ దేశంలో పేదరికం ఏ స్థాయిలో ఉంది. పైగా మీరు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన ఉద్యోగాలు ఇచ్చింది లేదు, నిరుద్యోగ సమస్యను పరిష్కారం చేయలేకపోయారు. తర్వాత రూపాయి విలువ పూర్తి పతనావస్థకు చేరుకుంది. నరేంద్ర మోడీ గారు 2014లో అధికారంలోకి వచ్చినప్పుడు ఆనాడు డాలర్కి 60 రూపాయలు ఉంటే ఇవాళ 91 రూపాయల 64 పైసలు రికార్డు స్థాయిలో మన రూపాయి విలువ దిగజారిపోయింది. కృష్ణా జిల్లా పెనుమలూరు నియోజకవర్గ కేంద్రమైన ఉయ్యూరులో
పారుపూడి వీరమ్మ తల్లి తిరునాళ్ల మహోత్సవం అత్యంత ఘనంగా ప్రారంభమైంది. కులమతాలకు అతీతంగా భక్తులు కొలిచే వీరమ్మ తల్లి ఉత్సవాల్లో ఈ ఏడాది ఒక ప్రత్యేకత చోటు చేసుకుంది. ఆనవాయితీ ప్రకారం ఉయ్యూరు టౌన్ పోలీస్ స్టేషన్ నుండి అమ్మవారికి సారె సమర్పించడం జరుగుతుంది. అయితే ప్రస్తుత సబ్ ఇన్స్పెక్టర్కు వివాహం కాకపోవడంతో ఆ అదృష్టం స్టేషన్ రైటర్ వెంకటరెడ్డికి దక్కింది. దళిత దంపతులు తొలిసారిగా అమ్మవారికి సారె సమర్పించడం ఈ ఏడాది జాతరలో ఒక సామాజిక మార్పుగా విశేషంగా నిలిచింది. మెట్టినింటి నుండి అమ్మవారి విగ్రహాన్ని రాష్ట్ర మంత్రులు కొలుసు పార్థసారథి చేతుల మీదుగా బయటకు తీసుకురావడంతో తిరునాళ్ల సంబరాలు అధికారికంగా ప్రారంభమయ్యాయి. పురవీధుల వెంబడి భక్తులకు దర్శనమిస్తూ అమ్మవారు పుట్టింటికి చేరుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వీరమ్మ తల్లి కోరిన కోరికలు తీర్చే కల్పవల్లి అని కొనియాడారు. రాష్ట్ర నలుమూలల నుండి భక్తులు తరలివచ్చే ఈ జాతరను పారుపూడి వంశస్థులు నిర్వహించడం అభినందనీయమన్నారు. వీరమ్మ తల్లి సంబరాలు ఈరోజు ప్రారంభమైనాయి. మరి కొన్ని దశాబ్దాల నుంచి ఈ చుట్టుపక్కల ప్రజలే కాకుండా రాష్ట్ర నలుమూలల నుంచి కూడా అమ్మవారిని దర్శించుకొని వారి కష్టాలు తీర్చమని, వారికి శుభం కలగజేయాలని అమ్మని వేడుకోవటం అన్వాయితీగా వస్తున్న విషయం. అమ్మవారి మహిమ మూలంగా ఈ ప్రాంతంలోని ప్రజలందరూ కూడా సౌఖ్యంగా, ప్రశాంతంగా, మరి వారి కుటుంబాలు కూడా అభివృద్ధిలోకి వస్తున్న విషయం ఈ ప్రాంత ప్రజలందరూ కూడా చూశారు. మరి ప్రతి సంవత్సరం కూడా ఈ భక్తుల నమ్మకంతో అమ్మవారి ఉత్సవాలు ఇంకా ఘనంగా జరుగుతూ ఉన్నాయి. ఎవరికి ఏ కష్టం వచ్చినా కూడా అమ్మ పేరు మీద కోరుకుంటే అమ్మ నెరవేరుస్తుందనే ఒక నమ్మకంతో ప్రజలందరూ కూడా ఇక్కడికి వస్తున్నారు. మరి ఈ అమ్మవారి దేవాలయాన్ని కూడా అభివృద్ధి చేయడానికి మా వంతు మేము కృషి చేస్తామని చెప్పేసి కూడా మనం చేస్తున్నాం. అమ్మవారి దయతో ప్రజలందరూ కూడా చల్లగా ఉండాలని, మరి పాడి పంటలు అభివృద్ధి చెందాలని, మరి పిల్లలందరికీ కూడా బాగా చదువులు వచ్చి మంచి ఉద్యోగాలు వచ్చి అందరూ మంచి ఆరోగ్యంతో ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. విద్యారంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విప్లవాత్మక మార్పులు తీసుకురాబోతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్ పేర్కొన్నారు. నగరంలో బీచ్ రోడ్లో గల ఒక హోటల్లో బ్రో ఏఐ సంస్థ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థుల కోసం నిర్వహించనున్న ఏఐ ఒలింపియాడ్ పోస్టర్తో పాటు జూనియర్, సీనియర్, ఇంటర్మీడియట్ విభాగాల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఏఐ పాఠ్య పుస్తకాలను ఆయన ఆవిష్కరించారు. అనంతరం పివిఎన్ మాధవ్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లోని పేద విద్యార్థులకు సైతం ఏఐ సాంకేతికతతో విద్యా బోధన అందించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. సంక్లిష్టమైన పాఠాలను సులువుగా అర్థం చేసుకోవటానికి ఈ టెక్నాలజీ ఎంతో దోహదపడుతుందని, తెలుగులో పుస్తకాలను తీసుకురావడం అభినందనీయమని కొనియాడారు. నిర్వాహకుడు పృథ్వీతేజ మాట్లాడుతూ 3 నుంచి 5 తరగతులు, 6 నుంచి 8 తరగతులు, 9 నుండి ఇంటర్మీడియట్ వరకు మొత్తం 3 విభాగాలలో ఈ ఏఐ ఒలింపియాడ్ పోటీ నిర్వహిస్తామని వివరించారు. ఈ కార్యక్రమంలో ఇంటర్మీడియట్ బోర్డు ఆర్ఐఓ మురళి, అలయన్స్ కాలేజీ డైరెక్టర్ సతీష్ కొల్లా, బ్రో చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ శిరీష తదితరులు పాల్గొన్నారు. ఇవాళ పృథ్వీ గారి ఆధ్వర్యంలో బ్రో విఏఐ వాళ్ళ సంస్థ యొక్క ఒలింపియాడ్ ఏదైతే నిర్వహించాలనుకుంటారో ఆ యొక్క ఒలింపియాడ్ నిర్వహణకు సంబంధించిన పుస్తక రిలీజ్ కార్యక్రమాన్ని, ఆ పోస్టర్ రిలీజ్ కార్యక్రమానికి రావటం జరిగింది. అలాగే నాతో పాటు మన ఇంటర్మీడియట్ బోర్డ్ ఆర్ఐఓ గారు రావటం, అలాగే మన అలయన్స్ కాలేజ్ సిఇఓ గారు రావటం, సతీష్ గారు, అలాగే మా పరశురామ్ రాజు గారు, అలాగే మా ఈ బ్రో విఐ సంబంధించిన సిఇఓ, అలాగే ఈ యొక్క విజన్ ఏదైతే ఉందో బ్రాడ్ విజన్ ఫర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కృత్రిమ మేధస్సు పైన ఏదైతే ఒక ఆలోచన ఉందో ఆలోచనని పిల్లల్లోకి తీసుకెళ్ళాలి అని చెప్పి పిల్లల మధ్య అనేక రకాల స్పర్ధలు పెట్టాలి, కాంపిటీషన్స్ పెట్టాలి అనే ఒక ఆలోచనతో, ఒక వినూత్నమైన ఆలోచనతో తను రావటం జరిగింది. హైదరాబాద్లో ఇప్పటికే అందరినీ కలిసి అక్కడ పెద్ద ఎత్తున రిలీజ్ చేయటం, తెలంగాణలో అన్ని ప్రభుత్వ పాఠశాలలో కూడా వీటిని ఇంట్రడ్యూస్ చేసి పిల్లలకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే అదేదో బ్రహ్మ విద్య అనే అభిప్రాయం కాకుండా అది మీ చదువుని సులభతరం చేసే ఒక పరిజ్ఞానం, అలాగే ఒక సాధనం అని చెప్పి అందరికీ చెప్పే విధంగా ఒక ప్రయత్నం చేస్తున్నాడు. కనుక ముందుగా ఆయనకి అభినందన తెలియజేస్తున్నాను.
అకాల జననం పిల్లలకు ప్రధానంగా ఊపిరితిత్తులు మెదడు పూర్తిగా అవయవాలు ఏర్పడవని మెడికవర్ ఆసుపత్రి న్యూరోనటాలజిస్ట్ డాక్టర్ మౌనిక తెలిపారు. ఆసుపత్రిలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ అకాల జననం పిల్లల పట్ల ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందన్నారు. 37 వారాల్లో పుట్టిన పిల్లలను ప్రేమి పిల్లలు అంటారని తెలిపారు. 2 కేజీల లోపు ఉండే పిల్లలు ఉంటారని, మరికొందరు కేజీలోపు బరువు ఉంటారని చెప్పారు. ఈ శిశువులకు 2 నెలల పాటు ఇంక్యుబేటర్లో ఉంచడంతో పాటు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంటుందన్నారు. ఉత్తమ హాస్పిటల్స్లో ఇలాంటి పిల్లలకు చక్కని వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ఇలా పుట్టిన బిడ్డల పట్ల తల్లులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుందని డాక్టర్ మౌనిక అన్నారు. ఇలాంటి పిల్లలకు ఏ ఫీడింగ్ ఇవ్వాలో, ఏ విధంగా పెంచాలో అన్ని అవగాహన కల్పిస్తామన్నారు. Hello everyone, I am Dr. Maunika, neonatologist of Medicover Hospital. ఇక్కడ ఇవాళ ప్రీటర్మ్ న్యూబార్న్ కేర్ అట్ హోమ్ గురించి మాట్లాడాలి. ఇక్కడ మా మెడికవర్ హాస్పిటల్లో 80 to 90% ప్రీటర్మ్ బేబీస్ని చూస్తాం. ఇక్కడ ప్రీటర్మ్స్ అంటే లెస్ దాన్ 37 వీక్స్ జెస్టేషన్లో పుట్టిన బేబీస్ అనమాట. అంటే యూజువల్గా ఈ బేబీస్ 2 kgs లోపు ఉంటారు వెయిట్స్. ఇంకా లెస్ దాన్ 1 kg బేబీస్ కూడా ఉంటాయి. వాళ్ళకి ఇంకా స్పెషల్ కేర్ ఇవ్వాలి, ఎక్స్ట్రా ప్రికాషన్స్ తీసుకోవాలి. రౌండ్ ద క్లాక్ NICU కేర్ ఉంటుంది. సో వార్మర్స్లో, ఇంక్యుబేటర్స్లో లెస్ దాన్ 1 kg బేబీస్ అయితే ఇంక్యుబేటర్స్లో పెట్టి చేస్తాం. ఆల్మోస్ట్ ఒక 1 month, కొంతమంది బేబీస్ అయితే 2 months దాకా కూడా వెంటిలేటర్ కేర్ సపోర్ట్ అంతా ఇస్తాం. కొంచెం వాళ్ళు సస్టైన్ చేసి, అంటే అదర్ ప్రాబ్లమ్స్ ఏమీ లేని స్టేజ్లో మదర్ సైడ్కి షిఫ్ట్ చేయడం జరుగుతుందన్నమాట. సో మదర్ సైడ్ షిఫ్ట్ చేశాక వాళ్ళకి ట్రైన్ చేయడం జరుగుతుంది. అంటే ఎలా కేర్ తీసుకోవాలి, అంటే ఎలా టెంపరేచర్ మెయింటైన్ చేయాలి, ఫీడింగ్ అది ఎలా ఇవ్వాలి, ఇవన్నీ కూడా. యూజువల్గా ఈ బేబీస్కి 1.5, 1.8 kg వెయిట్ వచ్చాక టెంపరేచర్ బాగానే మెయింటైన్ చేస్తూ, ఫీడింగ్ బాగానే తీసుకుంటూ ఉన్న స్టేజ్లో డిశ్చార్జ్ చేస్తాం. విజయనగరం జిల్లా గుర్ల మండలం నడుపూరు గ్రామంలో ఏసీబీ అధికారులు గురువారం మెరుపు దాడులు నిర్వహించారు. ఏసీబీ విభాగంలోనే హోంగార్డుగా పనిచేసిన శ్రీనివాసరావు అత్తవారి ఇంటిపై ఈ సోదాలు జరిగాయి. గతంలో ఏసీబీలో పనిచేస్తూనే ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణల నేపథ్యంలో శ్రీనివాసరావుపై విచారణ ప్రారంభమైంది. ఈ ఆరోపణల కారణంగా గత కొన్ని నెలలుగా ఆయన్ను విధుల నుండి అధికారులు తొలగించారు. అయితే తాను అక్రమంగా సంపాదించిన ఆస్తులను, కీలక పత్రాలను అత్తవారింట్లో దాచినట్లు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు ఏసీబీ బృందం తనిఖీలు చేపట్టింది. ప్రస్తుతం నడుపూరులో సోదాలు కొనసాగుతున్నాయి. ఈ తనిఖీల్లో స్వాధీనం చేసుకున్న వివరాలను అధికారులు అధికారికంగా తెలియాల్సి ఉంది. ఉత్తరాంధ్ర విద్యార్థులకు ఉన్నత ప్రమాణాలు గల విద్యను చేరువ చేసే లక్ష్యంతో గుజరాత్లోని సుప్రసిద్ధ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ తన నూతన సమాచార కేంద్రాన్ని విశాఖపట్నంలోని ద్వారకా నగర్లో ప్రారంభించింది. యూనివర్సిటీ ప్రెసిడెంట్ ప్రకాష్ భాయ్ పటేల్, తెలుగు రాష్ట్రాల మేనేజింగ్ డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి ఈ కార్యాలయాన్ని ప్రారంభించి మీడియాకు వివరాలు తెలిపారు. విద్యార్థులకు మారుతున్న కాలానికి అనుగుణంగా డిమాండ్ ఉన్న AI, ML, డేటా సైన్స్, IT వంటి బీటెక్ కోర్సులతో పాటు ఫోరెన్సిక్ సైన్స్, క్రిమినాలజీ, డిజిటల్ ఫోరెన్సిక్స్, అలైడ్ హెల్త్ సైన్సెస్ కోర్సులను అందిస్తున్నట్లు తెలిపారు. ఇంటర్మీడియట్, MPC, బైపీసీలో 50% మార్కులు సాధించిన విద్యార్థులు ఈ కోర్సులకు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. అడ్మిషన్ బుక్ చేసుకున్న విద్యార్థితో పాటు ఒకరికి గుజరాత్లోని క్యాంపస్ను సందర్శించేందుకు ఉచిత ట్రైన్ టికెట్లు, అక్కడ ఉచిత భోజన వసతి సౌకర్యాలు కల్పిస్తామని ప్రకటించారు. విద్యార్థులు సరైన అవగాహనతో కెరీర్ను ఎంచుకోవాలనే ఉద్దేశంతోనే ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఈ సమావేశంలో విశాఖ బ్రాంచ్ ఇన్ఛార్జ్ అరవింద్, వైజాగ్ కోఆర్డినేటర్ ఖాజా తదితరులు పాల్గొన్నారు. Today, our university, Sakal Chand Patel University, is open up a office at Visakhapatnam. Sakal Chand Patel University is one of the best and prominent university of the state of Gujarat. As we all know that
Gujarat is a growth engine for the nation, and our Honorable Prime Minister, when he was Chief Minister of the state, he was initiated a number of good schemes for the development of the education sector in Gujarat. Our university was established in 2016 with approval from the state of Gujarat. Our trust was started in 1942 before freedom of our country, and since then till today we are catering better healthcare services and education to the citizen of our nation. At present, more than 12,000 students are studying in different faculties of our university. We are offering 15 different courses in our university. We are offering medical, dental, Ayurveda, homeopathy, nursing, physiotherapy, pharmacy. పార్వతీపురం మన్యం జిల్లాలో మాదక ద్రవ్యాలు మత్తు పదార్థాల నివారణకు విస్తృత స్థాయిలో తనిఖీలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి సూచించారు. గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి మాదక ద్రవ్యాల నియంత్రణ కమిటీ సమావేశంలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మాదక ద్రవ్యాల రవాణా నివారణకు పోలీసు, ఫారెస్ట్, ఎక్సైజ్ శాఖలతో జాయింట్ ఆపరేషన్స్ నిర్వహించాలని తెలిపారు. బస్సులు, రైల్వే స్టేషన్లలో డాగ్ స్క్వాడ్తో తనిఖీలు చేయాలని సూచించారు. మాదక ద్రవ్యాల రవాణా, విక్రయం, సరఫరా చేసే వారికి శిక్షలు పడే విధంగా కట్టుదిట్టమైన ఆధారాలు సమకూర్చాలని ఆయన అన్నారు. అటవీ ప్రాంతం ద్వారా జరిగే రవాణాకు అటవీ శాఖ అడ్డుకట్ట వేయాలని ఆయన సూచించారు. గ్రామ స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించి గంజాయి, ఇతర మత్తు పదార్థాలు చెడు ప్రభావాలను వివరించాలని ఆయన ఆదేశించారు. ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. రాయలసీమ రైతాంగాన్ని గత 5 ఏళ్ల పాలనలో తీరని ద్రోహం జరిగింది జగన్ రెడ్డి వల్లేనని టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి విమర్శించారు. గురువారం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాయలసీమ కరువును శాశ్వతంగా పరిష్కరించే సత్తా కేవలం ముఖ్యమంత్రి చంద్రబాబుకే ఉందన్నారు. 1999-2004 మధ్య కాలంలోనే చంద్రబాబు డ్రిప్ ఇరిగేషన్ ప్రవేశపెట్టారని, 2018 నాటికి అనంతపురం జిల్లాను దేశంలోనే 2వ స్థానంలో నిలిపారని గుర్తు చేశారు. జగన్ హయాంలో రద్దయిన డ్రిప్ ఇరిగేషన్ పథకాన్ని కూటమి ప్రభుత్వం మళ్లీ 100% సబ్సిడీతో పునరుద్ధరించిందని తెలిపారు. అందుకే ప్రధాని మోదీ సైతం మన్ కీ బాత్లో అనంతపురం నీటి యాజమాన్య పద్ధతులను ప్రశంసించాలని పేర్కొన్నారు. రాయలసీమ కరువుకు శాశ్వత పరిష్కారం కనుగొనాలని చెప్పి ఒక పెద్ద ఆలోచన చేసి శాశ్వత కరువు పరిష్కారం దిశగా ఆ రోజు తెలుగంగ ప్రాజెక్టు, హంద్రీనీవా, గాలేర్ నగరి, వెలుగొండ ప్రాజెక్టు, కేసీ కెనాల్ కానీ, ఎస్ఆర్బీసీ కానీ ఇవన్నీ కూడా ప్రాజెక్టులన్నీ ప్రారంభించి గ్రేటర్ రాయలసీమ అంటే అప్పటి అనంతపూర్, కర్నూలు, కడప, చిత్తూరు, నెల్లూరు, ఒంగోలు జిల్లాలను కలుపుకొని గ్రేటర్ రాయలసీమగా కరువు సీమకంతా కూడా నీళ్లు పారేయాలా, కృష్ణా జలాలు తీసుకురావాలని ఆయన చేసిన ఆలోచనలకు అంకురార్పణ జరిగిందో ఆ అంకురార్పణ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఒక పెద్ద మహత్తర ఆలోచన చేసి రాయలసీమను ఒక ఉద్యాన పంటల హబ్గా దేశంలోనే తయారు చేసే దిశగా ముందుకు పోతా ఉంది ప్రభుత్వం. దానికి తొలి అడుగులు పడబోతున్నాయనే దానికి రాయలసీమ రైతులకు అందరికీ కూడా శుభవార్త తెలియజేస్తా ఉండా. నగరంలో విశాఖ ఉత్సవ్ కనుల పండుగగా జరుగుతోంది. ఇందులో భాగంగా నగర వాసులకు కనువిందు చేసేందుకు పుష్ప ప్రదర్శన 2026 సిద్ధమైంది. గురువారం నుంచి 3 రోజుల పాటు ఈ ప్రదర్శనను ఘనంగా నిర్వహించనున్నారు.
నగరంలోని సెంట్రల్ పార్క్ వేదికగా ఈ పుష్ప ప్రదర్శన జరగనుండగా అటు అనకాపల్లి ఉత్సవాల్లో భాగంగా అనకాపల్లి బెల్లం మార్కెట్ వద్ద కూడా ప్రత్యేకంగా ఫ్లవర్ షోను ఏర్పాటు చేశారు. ఈ నెల 29, 30, 31 తేదీల్లో జరిగే ఈ ప్రదర్శనలో స్థానిక రకాలతో పాటు దేశ విదేశీ జాతుల పూలను ఉంచనున్నారు. దీనికోసం బెంగళూరు, కోల్కతా, కడియం నర్సరీల నుంచి వివిధ రకాల హైబ్రిడ్ పూలను రప్పించారు. డచ్ రోజ్, కార్నేషన్, ఏషియాటిక్ లిల్లీ, బర్డ్ ఆఫ్ పారడైజ్, జర్బజా, ఆస్ట్రోమెరియా, ఆంథోరియమ్స్, గ్లాడియోలా, ట్యూబ్ రోజ్, జిప్సీ వంటి పూలు సందర్శకులను ఆకట్టుకొనున్నాయి. కేవలం పూల ప్రదర్శనే కాకుండా సందర్శకులకు సరికొత్త అనుభూతిని పంచేలా నిర్వాహకులు పలు ఆకర్షణలను జోడించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విశాఖలో 3 రోజులు పర్యటించనున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొదటి రోజు జూని సందర్శించి 2 జిరాఫీల దత్తత స్వీకరణ. అనకాపల్లి జిల్లా ముత్యాలంబపాలెంలో ఘనంగా ప్రారంభం కానున్న అనకాపల్లి ఉత్సవాల ఏర్పాటు పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేసిన హోంమంత్రి వంగలపూడి అనిత. రోజు రోజుకి పెరుగుతున్న గీతం యూనివర్సిటీ ప్రభుత్వ భూమి బదలాయింపు వివాదం. భూ బదలాయింపుకి వ్యతిరేకంగా గీతం యూనివర్సిటీ బయట ధర్నా నిర్వహించిన వైసీపీ నేతలు. అంగరంగ వైభవంగా ప్రారంభమైన అరకు చలి ఉత్సవాలను ప్రారంభించిన రాష్ట్ర మంత్రులు కందుల దుర్గేష్, గుమ్మిడి సంధ్యారాణి. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్తే.